అద్భుతమైనటువంటి ఒక జర్నీ ఆఫ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ని మనకి ఒక డాక్యుమెంటరీ రూపంలో చూపించినందుకు ధన్యవాదాలను తెలియజెప్తూ ఉన్నాము. ఇక భారతదేశంలోనే శక్తివంతమైన మహిళా పారిశ్రామికవేత్తల్లో ప్రకటించిన 2013 జాబితాలో ఫార్చ్యూన్ 45th ర్యాంక్లో నిలిచినటువంటి ప్రతిభాశాలి, అలాగే దివ్యాంగుల్ని వెన్నుతట్టి ప్రోత్సహించి ఆదర్శమూర్తి, ఆపన్నులకి అండగా నిలుస్తూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి మానవ సేవా తాత్వికురాలు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈ రోజున మనందరం ఇక్కడికి వచ్చాము అంటే, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యింది అంటే, ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి అనే పునాది వేసినటువంటి నారా భువనేశ్వరి గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచెప్తూ, ఎంతోమంది పిల్లల్ని సొంత బిడ్డల్లాగా ఆదరిస్తున్నటువంటి వారి పెద్ద మనస్సుకి శతకోటి వందనాలు తెలియచెప్తూ ఉన్నాము. నారా భువనేశ్వరి గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతున్నాము. అమ్మా, యు ఆర్ రియలీ గ్రేట్. సెల్యూట్ టు యూ. అందరికీ నా నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమం తలబెడితే ఇన్ని వేలాది మంచి మనుషులు కదిలి రావడం, ఇన్ని మంచి హృదయాలు స్పందించటం గొప్ప విషయం. సమాజంలో మంచి మిగిలే ఉంది. మంచి పనికి ఎప్పుడు మద్దతు ఉంటుంది అని ఇక్కడికి వచ్చిన మీరందరూ ఇక్కడికి వచ్చి నిరూపించారు. మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక చారిటీ ప్రోగ్రాం కోసం ఇంత మంచి మనసుతో ఇంతమంది ఇక్కడకు వస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. నేను అనుకున్న దానికంటే గొప్ప స్పందన వచ్చింది. మీ స్పందనతో మా ట్రస్ట్కి చాలా ఎంకరేజ్మెంట్. ఈ స్పందన చూసి మాకు ఇంకా సేవా కార్యక్రమాలు సమాజానికి చేయాలని మీరు ఇచ్చే ధైర్యం, ప్రోత్సాహం ఇవాళ బాధితులకు తప్ప ప్రపంచానికి పెద్దగా తెలియని భయంకరమైన వ్యాధి థాలసీమియా. ఆ జబ్బుతో బాధపడే పసి బిడ్డలకు ఆదుకోవడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టాము. దానితో పెద్ద మనసుతో మీరందరూ ఇక్కడికి వచ్చి ఇచ్చిన స్పందన చాలా గొప్ప విషయం. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇఫోరియల్ మ్యూజిక్ అండ్ నైట్ ఇది కేవలం మిమ్మల్ని ఆనందం పరిచేందుకు కాదు, దీని
ఉద్దేశం థాలసీమియా బాధితులను ఆదుకొని వాళ్ళ జీవితాలలో భరోసా ఇవ్వడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ముఖ్యమంత్రి హోదాలో కూడా ఉన్న ఒక పౌరుడిగా ఈ కార్యక్రమానికి ఆయన టికెట్ కొని ఇక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మరియు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ థాలసీమియా ఈ బాధితులతో బాధపడే బాధితులు రక్తంలో హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు ఊపిరి పీల్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉన్నవారికి 2-3 వారాల్లోనే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరగాలి. మీ అందరికీ తెలుసు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఎంత రక్తం అవసరమో. థాలసీమియా చిన్నారులు కష్టాలు చూసి అది చెప్పలేనిది. వారిని కలిసిన సమయంలో నేను వారి కష్టాలు చూసి ఆ చిన్నారుల కోసం మా ట్రస్ట్ ఏమి చేయగలదు అనే ఆలోచనతో మేము థాలసీమియా సెంటర్స్ పెడదామని మేము నిశ్చయించుకున్నాం. దాంతో చాలామంది చిన్నారులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్య మేము కొంతపాటు మేము ఏదో ఒకటి వాళ్ళకి మేము సేవలు అందించుకోవాలని ఈ థాలసీమియా సెంటర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాము. దగ్గర 40 నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క థాలసీమియా సెంటర్స్ మేము పెట్టాలంటే. అందుకే ఆ సెంటర్స్ పెట్టాలంటే మీ అందరికీ తెలుసు డబ్బు చాలా అవసరం. అందుకే మేము ఈ ప్రోగ్రాం ద్వారా ఈ థాలసీమియా సెంటర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయొచ్చని మేము నిర్ణయించుకున్నాము. అప్పుడు ఈ ఫండ్ రేజింగ్లో భాగమే ఈ యుఫోరియా మ్యూజికల్ నైట్. ప్రత్యేకించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.